వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 585. టీకాంగ్ లో మంత్రి దండం ప్రయోగించారు రేవంత్. ఇప్పటికైతే ఒక బెట్, మరో 2 ఈక్వల్ పదవులు ఇచ్చారు. మిగిలిన 2 కూడా డిసెంబర్ లో ఫిల్ చేస్తారా? డిస్కస్ చేద్దాం ఈ బులెటిన్ లో. ఇక వరంగల్ కి వరద భయం లేకుండా రేవంత్ అభయహస్తం ఇచ్చారా? ఏరియల్ రివ్యూలో ముంపు ప్రాంతాల విజిట్ తర్వాత వస్తున్న క్లారిటీ ఏంటి చూద్దాం ఈ బులెటిన్. జూబ్లీ హిల్స్ జంక్షన్ హోరెత్తుతోంది. ఇవాళ రేవంత్, కేటీఆర్ ఇద్దరు అక్కడే ర్యాలీలు తీయబోతున్నారు. మరి ఎవరి పంచులు ఎలా ఉండబోతున్నాయో ట్రాక్ చేద్దాం 585 లో. మడకశిర ఎమ్మెల్యే భగవద్గీతపై ఓ మాట అన్నారు, సారీ కూడా చెప్పారు. కానీ ఆ మాట ప్రభావం మినీ కురుక్షేత్రాన్ని క్రియేట్ చేస్తోంది. ఆ వివరాలు చూద్దాం. ఇక పాన్ ఇండియా కుక్కల గోల. అవును, దేశంలో కుక్కల లెక్కలపై అన్ని రాష్ట్రాల సీఎస్లకి సుప్రీంకోర్టు మరోసారి ఆదేశాలు ఇచ్చింది. అందులో ఉన్న సీరియస్నెస్ ఎంతో చూద్దాం. అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవులు ఆశించిన 2 ఎమ్మెల్యేలకు క్యాబినెట్ హోదాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు ప్రభుత్వ సలహాదారుగా పి సుదర్శన్ రెడ్డిని నియమించారు. క్యాబినెట్ హోదాతో కూడిన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును నియమించారు. అయితే క్యాబినెట్ బెర్త్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ ఆలోచన ఏంటన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అజారుద్దీన్ తో కలిపి తెలంగాణ మంత్రివర్గం సంఖ్య 16కు చేరింది. ఇంకా క్యాబినెట్ లో మరో 2కి అవకాశం ఉంది. డిసెంబర్లో మరోసారి విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే వీరికి అప్పుడు అవకాశం కల్పిస్తారా లేదన్నది ఉత్కంఠగా మారింది. ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, సీఎం రేవంత్ ప్రయోగించిన మంత్రి దండం తర్వాత టీకాంగ్ లో పరిస్థితి ఏంటి? డిసెంబర్ లో ఆ 2కి ఛాన్స్ ఇస్తారనుకోవచ్చా? తెలంగాణలో మంత్రి పదవుల మ్యాజికల్ చైర్ ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు అసలు పొలిటికల్ సర్కిల్స్ ఎక్స్పెక్ట్ చేయనివి. జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్కి మంత్రి పదవి రావడం, ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, దాని తర్వాత వెంబడే 2 జీవోలు కూడా చాలా సర్ప్రైజింగ్గానే చెప్పాలి. ఇప్పటివరకు మంత్రి పదవి రేసులో ఉన్న మొదటి వరుసలో ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన నేతలకు చాలా కీలకమైన పదవులు ఇవ్వడం, కాకపోతే వాళ్ళు మంత్రి పదవులు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళని కేబినెట్ హోదాతో సాటిస్ఫై చేయడం అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో చాలా సర్ప్రైజింగ్గా, ఇంట్రెస్టింగ్గా మారిందనే చెప్పాలి. పి సుదర్శన్ రెడ్డికి గతంలో మంత్రిగా పనిచేశారు, బోధన ఎమ్మెల్యేగా ఉన్నారు. సుదర్శన్ రెడ్డి క్యాబినెట్లో చోటును ఫస్ట్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. క్యాబినెట్లో బెర్త్ కన్ఫామ్ అని ఫిక్స్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరు కూడా ప్రాతినిధ్యం లేదు. సో ఇప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో సుదర్శన్ రెడ్డికి చోటు వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే సుదర్శన్ రెడ్డిని ఫ్లాగ్షిప్ ఇంప్లిమెంటేషన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కమిటీకి సలహాదారుడుగా, ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ హోదానిచ్చింది. ఆ క్యాబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉంటారని చెప్పింది. క్యాబినెట్ మంత్రికి ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి కూడా కల్పిస్తూ జీవోని జారీ చేసింది. కాకపోతే సుదర్శన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం మినిస్ట్రీగా తనకు అవకాశం వస్తుందని. ముందుగా స్పీకర్గా అవకాశం వచ్చినప్పటికీ రిజెక్ట్ చేశారు, మంత్రిగా అవకాశం వస్తుందని. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో కేవలం దీంతోనే సంతృప్తి పడుతున్నట్టుగా తెలుస్తుంది. సీఎం దీనికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో సుదర్శన్ రెడ్డికి అందజేసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రేమ్ సాగర్ రావు కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా కేబినెట్ ర్యాంక్ వచ్చింది. ఇక వీళ్ళిద్దరూ రేస్ నుంచి తప్పుకోవడంతో మిగిలిన 2 నేతలు 2 పదవులు, 2 బెర్తులు మాత్రమే క్యాబినెట్లో ఉన్నాయి. 2 నేతలు ఇప్పుడు ఇంకా ఆస్పిరెంట్స్గా, సీరియస్ ఆస్పిరెంట్స్గా ఉన్నారు. ఒకటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రెండవది మల్రెడ్డి రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి లేదు కాబట్టి డెఫినెట్గా మల్రెడ్డి రంగారెడ్డి ఇక్కడ నుంచి మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మహేష్ కుమార్ గౌడ్ కూడా రేస్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక రెడ్డి, ఒక బీసీని తీసుకుంటే మహేష్ కుమార్ గౌడ్ని తీసుకుంటారా, లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్లో ఉన్నందున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏ విధంగా అధిష్టానం కాల్ తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం పూర్తిగా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో తనకు అవకాశం వస్తుందని. రైట్ ప్రభాకర్. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్, హనుమకొండలో మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్ని సీఎం పరిశీలించారు. భారీ వరద రావడంతో పూర్తిగా నీట మునిగిన హనుమకొండలోని సమ్మయ్య నగర్ వాసుల్ని సీఎం పరామర్శించారు. ఆ తర్వాత పోతనా నగర్, రంగంపేటలోని వరద ప్రభావిత ప్రాంతాల్ని పరిశీలించారు.
అనంతరం నయీం నగర్ బ్రిడ్జి దగ్గరకు వెళ్లి అక్కడి పరిస్థితిని అంచనా వేశారు. ఇటు వరంగల్లో ముంపునికి గురైన ప్రాంతాల్ని పరిశీలించిన సీఎం అక్కడి నుంచి హనుమకొండ కలెక్టరేట్ కు వెళ్లి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ వెంట మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్, ఎంపీ కడియం కావ్య ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక పర్మనెంట్ ఫార్మేట్ వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఇప్పటి వరకు మనం ఎప్పుడు పెద్ద క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి అధికారులు ఆ ఫార్మేట్లో పనిచేసే విధానాన్ని మర్చిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా మనం ఆ ఫార్మేట్లో నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరు అధికారులు అందరితో ఇప్పుడు ఆల్మోస్ట్ 16 జిల్లాలలో ఇక్కడ 7 జిల్లా కలెక్టర్లు మాత్రమే ఉన్నారు కానీ 12 జిల్లాలలో సివియర్ డ్యామేజ్ ఉన్నది. నాగర్ కర్నూలు అటువైపు ఎంత మహబూబ్నగర్ జిల్లాలో కానీ ఇటు కృష్ణా గోదావరి నదుల మీద రెండింటి దగ్గర ఉంది. నా సూచన ఇన్ఛార్జి మంత్రులకు కూడా ఆయా జిల్లాలలో మీరు సమీక్ష చేసుకొని లోకల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ కలెక్టర్లను కూడా నివేదికలు తయారు చేయమని చెప్పి దాన్ని ఓవరాల్గా రెవెన్యూ మినిస్టర్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కమ్స్ అండర్ రెవెన్యూ మీరు అందరు మంత్రులతోని సంబంధిత అధికారులతోని మీరు తక్షణమే సమీక్ష చేసుకొని నివేదికలు సిద్ధం చేయండి. ఎందుకంటే మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఖర్చు పెట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను కూడా మనం రాబట్టుకోవాలి. మనం ఆ విషయంలో గతంలో కొంత నిర్లక్ష్యము కొంత వెనుకబాటుతనం ఉన్నది. ఇక ముందు అలాంటి నిర్లక్ష్యం కానీ అలా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవడంలో కానీ అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదు. అలా ఎవరైనా అధికారులు వ్యవహరిస్తే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదు. దయచేసి అధికారులకు నా విజ్ఞప్తి, ప్రభుత్వ విధానము మారింది. ప్రభుత్వం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన ప్రతి రూపాయిని రాబట్టుకుంటుంది. మన దగ్గర నిధులు ఉన్నాయి, మనము ధనిక రాష్ట్రం అని చెప్పి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులను తెచ్చుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు. కాబట్టి ఎంత డ్యామేజ్ అయితే అంత కంప్లీట్గా అసెస్ చేయండి. బ్రిడ్జ్లు అక్కడక్కడ లోకాజ్ వేలు ఇప్పుడు చూస్తే 100 ఫీట్ రోడ్లే కొట్టుకొని పోయినాయి. సో మీరు టెంపరీ రిలీఫ్ల కోసమే లేకపోతే టెంపరీ రిస్టరేషన్ కోసం మీరు అసెస్మెంట్ చేయకండి. మీరు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇందులో మీరు నివేదికలు సిద్ధం చేయండి. ఎంతైతే అంత తీసుకొచ్చుకొని మిగతాది ఏదైనా ఉంటే ప్లస్ ఇప్పుడు మనకు ప్రధానంగా వరంగల్లో చూసిందంతా మీరు ఏవైతే నాలాలు ఏవైతే చెరువులు పాతకాలంలో కాలువలు ఇప్పుడు నాలాలు అంటున్నామో వాటిని సరైన విధంగా మనము బాటిల్ నెక్స్ క్లియర్ చేయకపోవడం వల్ల ఎక్కువ వర్షం వచ్చి ఇదంతా డ్యామేజ్ జరిగింది. వాటిని ఒక అసెస్మెంట్లోకి రండి. ఎన్ని క్యూసెక్స్ వాటర్ పోతుంది, ఎంత కావాలి, ఎక్కడైనా ఏమైనా ఎంక్రోచ్మెంట్ ఉందా, మీకున్న వరంగల్ చుట్టూతో ఉన్న చెరువులన్నిటిని కూడా ఇది చేసుకొని ఇంటేక్ అవుట్ఫ్లోలు ఇన్ఫ్లోలను కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత వస్తుంది ఏమవుతుంది అనేది కూడా మీకు ఒక అసెస్మెంట్ ఉండాలి. అసెస్మెంట్ ఉండాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళని మీ పరిగణలోకి తీసుకోవాలి. వితౌట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీరు లోకల్ డిపార్ట్మెంట్స్ రోడ్లు రిస్టోర్ చేసి మున్సిపల్ వాళ్ళు మీ ఏరియాలు చేసినా మళ్ళీ వర్షం వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు సేమ్ సమస్య అవుతాయి, సేమ్ కొట్టుకొని పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అట్లాంటి వాటికి అవకాశం ఇవ్వకండి. ఖచ్చితంగా అధికారులు కోఆర్డినేషన్ ఉండాల్సిందే. కలెక్టర్లు మొదట అధికారులు ఈ శాఖల మధ్యలో ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, సివిల్ సప్లైస్ అయితే ఈ ఎంఏయుడి వీటి మధ్యలో కంప్లీట్గా మీకు ఒక కోఆర్డినేషన్ పెట్టుకొని పర్మనెంట్గా కలెక్టర్స్ రివ్యూలు చేయాలి. ఒక శాఖకు ఇంకొక శాఖకు మధ్యలో సమన్వయం లేకపోవడం వల్ల కూడా మనకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఒక శాఖ పనులు చేసిపోయిన తర్వాత ఇంకొక శాఖ చేయడం వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఎవరు ముందు చేయాలి, ఎవరు తర్వాత చేయాలి అనే దాన్ని కూడా మీకు ప్రణాళిక ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ చెరువుల నుంచి ఇన్ఫ్లోలు అవుట్ఫ్లోలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదేవిధంగా సిటీలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే నాలాలు ఉన్నాయో చెరువులకు వెళ్ళడానికి వాటిని ఎక్కడైతే బాటిల్ నెక్స్ కబ్జాలకు లోనైనో ఖచ్చితంగా కబ్జాలను తొలగించాల్సిందే. ఎంత వారున్నా ఎవరున్నా ఆ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే. కబ్జాలు పెట్టేటోళ్ళు 10 మంది ఉంటే ఈ 10 మంది వల్ల 10,000 ఇళ్ళు కాలనీలలో నీట మునుగుతున్నాయి. వాళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించిందంతా టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, పిల్లల చదువులు, పిల్లల సర్టిఫికెట్లు, వాళ్ళ సంపద మొత్తం నీళ్ళలో మునుగుతుంది. మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి అంత సహాయం చేయలేము. కాబట్టి దయచేసి ఈ విషయంలో అధికారులు స్పష్టతతో కూడుకున్న నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిందే.
ఇప్పుడు వరదలు తగ్గినాయి కాబట్టి ఇమ్మీడియట్గా పారిశుద్ధ్య కార్యక్రమాలు పనులను ముందు ఇమ్మీడియట్గా టేకప్ చేయండి. మొత్తం ఎక్కడెక్కడైతే చెత్త పేరుకుపోయిందో చెత్త క్లీన్ చేయడంతో పాటు శానిటేషన్ పనులను కూడా మీరు తక్షణమే అడ్రస్ చేయాలి. మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కానీ మిగతా డిపార్ట్మెంట్లు అందరూ కూడా కోఆర్డినేషన్తో మీరు అందరు కలిసి ముందుకు వెళ్లాల్సిందే. వీటన్నిటి రిలేట్ ఏదైతే నివేదికలు ఉన్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎప్పటికప్పుడు మీరు నివేదికలు పంపించండి. అదేవిధంగా గతంలోనే ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. మనుషులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎక్కడెక్కడైతే హ్యూమన్ లాస్ ఉందో వాటన్నిటిని కూడా రికార్డ్ చేసి పోలీస్ అధికారులకు కూడా కమిషనర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. అట్లా పోయిన వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయండి. కొన్నిసార్లు ఆలస్యంగా వస్తారు. వాళ్ళు ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్లు కడితే రేపు దీంట్లో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే కూడా ఇవన్నీ అవసరం. మీరు ప్రొసీజరల్ యాక్సెస్ కూడా లేకుండా పోలీస్ అధికారులు కూడా వాళ్ళు ఎవరెవరు ఈ వరదలలో చనిపోయినరో తక్షణమే వాళ్ళ వివరాలను సేకరించి వెంబడే ఎఫ్ఐఆర్ కట్టి దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వండి. అదేవిధంగా పశు సంపద ముఖ్యంగా మేకలు కానీ పశువులు కానీ మేకలు ఇవి చచ్చిపోతే 5,000, ఆవులు బర్రెలు ఈ పెద్దవి ఏవైనా చచ్చిపోతే మనం 50,000 రూపాయలు ఇస్తున్నాం అంతేనారు. సో 50,000 రూపాయలు ఇస్తున్నాం. వాటిని కూడా వెంబడే అంచనా వేసి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా చూడండి. పంట నష్టం జరిగిన ప్రాంతాలలో చాలా వరకు పత్తి వరి చేతికొచ్చిన పంట నష్టము ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఎకరాకు 10,000 రూపాయలు మనం రైతులకు పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలనుకుంటున్నాం. తక్షణమే ఆ నీట మునిగిన పొలాలను ఇసుక మేటలు పేరుకున్న దగ్గర మనకు ఎన్ఆర్ఈజిఎస్లో స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ ఇసుక మొత్తం తొలగించడానికి ఎకరాకు 10,000 కాదు ఎకరాకు 1,00,000 కూడా మనము ఎన్ఆర్ఈజిఎస్లో తీసుకోవచ్చు. కాబట్టి ఎన్ఆర్ఈజిఎస్కు సంబంధించిన పంచాయతీరాజ్ వాళ్ళు కూడా మీరు తక్షణమే దాని మీద దృష్టి పెట్టి అంచనాలు వేసి ఆ ఇసుక మేటలు పేరుకున్న రైతులను ఆదుకోవడానికి కూడా దానికి కావాల్సిన అంచనాలు చేయండి. అదేవిధంగా ఇంట్లో మునిగిన వాళ్ళు ఇంట్లో పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి మీరు అంచనా వేసి 15,000 రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి. అంటే ఇళ్ళకి నీళ్ళు వచ్చి వస్తువులు తడిచిపోయిన వాళ్ళకి ఏమి ఇచ్చినా మనం సహాయం చేయలేం కానీ కనీసం అట్లా పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి ఒక 15,000 రూపాయలు ఇవ్వడానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టండి. తర్వాత అత్యంత పేదలుండి గుడిసెలుండి లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీని కింద అయినా మనం కాన్స్టిట్యున్సీ వైజ్ ఇచ్చే కోటా కాకుండా అవసరం అనుకుంటే ఏమైనా అదనపు కోటా అయినా కూడా ప్రభుత్వం ఇస్తుంది. అట్లా ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులు అయిన వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేయండి. వాళ్ళకు కూడా మనం కొంతమేరకు ఇల్లు ఇవ్వగలిగితే ఇవ్వచ్చు. అదేవిధంగా ఇంతకుముందు వెళ్ళిన కాలనీలలో వాళ్ళు ఇళ్ల పట్టాలు ఇళ్లకు సంబంధించిన అంశాలు కూడా చెప్పించారు. కలెక్టర్ గారు లోకల్ మున్సిపల్ కమిషనర్ గారు ఫీల్డ్ విజిట్ చేసి ప్రభుత్వ భూమిలో ఆల్రెడీ పట్టాలు ఇచ్చుంటే వాళ్ళకి ఇల్లు ఎట్లు ఇవ్వాలి, పట్టాలే ఇవ్వకుండా ప్రభుత్వ భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి పట్టాలు ఎట్లు ఇవ్వాలి. కొన్ని దగ్గరలో సికం ల్యాండ్లలో అప్రోచ్ అయిన చెరువులలో సికం ల్యాండ్లలో మనము పట్టాలు ఇవ్వడానికి కుదరదు. కాబట్టి ప్రత్యామ్నాయం ఏం చేయాలనో కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. పర్టికులర్గా వరంగల్లో మున్సిపల్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మిస్సింగ్. ఇమ్మీడియట్గా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సంబంధిత అధికారులు మున్సిపల్ అండ్ ఇరిగేషన్ మినిస్టర్ ఈ మున్సిపల్ అండ్ ఇరిగేషన్ అధికారులు కూర్చొని కాంప్రహెన్సివ్గా హన్మకొండ అండ్ వరంగల్ మొత్తానికి మీరు కాంప్రహెన్సివ్ ప్లాన్ చేసుకోవాలి. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఏదైతే ఉందో కోర్ అర్బన్ వరంగల్ ఏదైతే ఉందో కోర్ అర్బన్ వరంగల్కి మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ మిగతా డెవలప్మెంటల్ ఇష్యూస్లో కంప్లీట్గా కాంప్రహెన్సివ్ ప్రణాళిక చేసుకోవాల్సింది. దీంట్లో భాగంగానే స్మార్ట్ సిటీలో మీకు కొన్ని నిధులు వచ్చినాయి. మీరు కొంత దూరం స్మార్ట్ సిటీలతో నిధులతో కట్టేసి అక్కడ వదిలేసింది. మీరు అట్లా వదలడం వల్ల ఇంకా పెద్ద సమస్యగా మారుతున్నారు. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి అని ఏం కావాలనో శ్రీదేవి గారు మీరు ఆ స్మార్ట్ సిటీలో చేయంగా మిగిలిన పనులు ఏం చేయాలనో కూడా దానికి ఒక నివేదిక తయారు చేయండి. మనం అవసరమైతే ప్రత్యేకంగా బడ్జెట్ ఇచ్చి వరంగల్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడదాం. పనులు మాత్రం వదిలేయడానికి వీలు లేదు. స్మార్ట్ సిటీలో తెచ్చుకోండి. బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు ప్రపోజల్ ఇవ్వండి. గవర్నమెంట్ ఈజ్ హియర్ టు శాంక్షన్ ఆల్ దోస్ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి. అదేవిధంగా ఇప్పటివరకు ఆ స్మార్ట్ సిటీలో మీరు ఫండ్స్ క్లెయిమ్ చేసిందా చేయలేదు, ఎందుకంటే లాస్ట్ టైం ఎక్స్టెన్షన్ తీసుకొచ్చినాం 1 year వరంగల్ స్మార్ట్ సిటీది. ఇప్పుడు దానికి సంబంధించి కూడా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా ఎంబడే టేకప్ చేయాలి.
ఈ మీటింగ్ అయిన తర్వాత నేను ఫస్ట్ కలెక్టర్స్ రివ్యూ మీటింగ్ పెట్టుకొని డిపార్ట్మెంట్ హెడ్స్కి నేను సూచన ఏం చేస్తున్నా అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇక్కడ ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. ఫస్ట్ మీ లెవెల్ ఒక రివ్యూ తీసుకొని గ్రౌండ్ లెవెల్ ఒక కోఆర్డినేషన్ ఆఫీసర్స్తో ఒక కోఆర్డినేషన్ ఆఫీసర్స్ కమిటీని ఇచ్చేసి వాళ్ళు కలిసి ఫీల్డ్ విజిట్ చేయాలి. కలెక్టర్లను కూడా అందులో భాగం చేసి కలెక్టర్ల ద్వారా నివేదికలు తయారు చేస్తే మనం ఏం ఫండ్స్ ఇవ్వడానికి ఉంటుందో మనకు స్పష్టత వస్తుంది. మీరు ఒక నివేదిక తయారు చేసుకున్నాక ఏ జిల్లాకు ఆ జిల్లా, ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ప్రజాప్రతినిధుల అధికారులతో ఇమ్మీడియట్గా రివ్యూ తీసుకొని ఆ నివేదికలు తయారు చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ ఎట్లా తెచ్చుకోవాలా, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం ఫండ్స్ ఇవ్వాలా అనేది రెండింటి మీద కూడా మేము క్లారిటీ ఇచ్చి దానికి కావాల్సిన నిధులు మంజూరు చేసే కార్యక్రమం తీసుకుంటాం. ఇక ముందు ఈ క్లౌడ్ బస్ట్ అనేది పర్మనెంట్. మీరు ఏదో ఈ ఒక్కసారి వచ్చింది దీన్ని టెంపరీగా మీరు అడ్రస్ చేద్దాము అని అనుకుంటే మీ తప్పు. పోయిన సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం వచ్చింది. మీకు కోవిడ్ తర్వాత క్లైమేట్ చేంజెస్ జరిగినాయి. ఇంకా రెగ్యులర్గా మనం ఈ ప్రాబ్లం ఫేస్ చేసేది ఉంటుంది కాబట్టి ఈ ఇష్యూస్ని పర్మనెంట్గా ఎట్లా అడ్రస్ చేయాలనో మీ దగ్గర ప్రణాళిక ఉండాలి. అంటే రిసోర్సెస్ అంటే ఫండ్స్ రిసోర్సెస్ ఎట్లా మనం చేసుకోవాలి, యాక్షన్ ప్లాన్ ఎట్లా చేసుకోవాలి, మీ దగ్గర అందరి దగ్గర కూడా నివేదికలు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఎవరైనా అధికారులు ఉన్న నెక్స్ట్ 10-15 డేస్ అన్ని సెలవులు రద్దు చేయండి. క్షేత్రస్థాయిలో నివేదికలు తయారు చేయండి. ప్రభుత్వం వైపు నుంచి మీకు పూర్తిగా సహకారం ఉంటుంది. ప్రజాప్రతినిధులు ఇచ్చే నివేదికలను కూడా పరిగణలోకి తీసుకోండి. ఫీల్డ్లో మీరు క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకొని తక్షణం దీని మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రణాళికలు చేస్తే నేను మళ్ళీ అన్ని జిల్లా కలెక్టర్లతోనే హైదరాబాద్ స్థాయిలో నేను మళ్ళీ రివ్యూ తీసుకుంటాను. అరవింద్, నెక్స్ట్ 1 week, after 1 week, ask them to come with reports. టోటల్గా ఆయా జిల్లా నివేదికలు మీరు తెప్పించుకొని మీరు అంతా చేసిన తర్వాత నాకు ఒక రిపోర్ట్ పెట్టి దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒకవేళ ఏమన్నా వాళ్ళ కమిటీని ఎవరినైనా ఇన్వైట్ చేయాలన్నా లేకపోతే మనమే వెళ్ళి నివేదిక చేయాలన్నా ఏం చేయాలనే దాని మీద చేద్దాం. రెవెన్యూ మంత్రి గారు మీరు పర్సనల్గా దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆర్ఎన్బి అక్కపక్క నుంచి చెప్తుంది, ఆర్ఎన్బిలో చాలా రోడ్లు డ్యామేజ్ అయినాయని. ఆర్ఎన్బి అధికారులు వికాస్, ఆర్ఎన్బి నుంచి ఏమున్నదో మీరు స్పెషల్గా ఒక ఆఫీసర్ని చేసి దీని మీద కంప్లీట్గా నివేదికలు తెప్పించండి. లోకల్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఒకసారి దీన్ని టోటల్గా నివేదికలు తెప్పించి పనులు పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటూ, అధికారులు ఎవరు నిర్లక్ష్యం వహించినా ప్రభుత్వం దాన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకుంటుంది. దయచేసి నిర్లక్ష్యం అనేది వదలండి, క్షేత్రస్థాయిలకు వెళ్ళండి. కలెక్టర్లు కూడా ఫీల్డ్ విజిట్లు చేయాల్సిందే. నేను కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పిన మీ ఏసీఆర్లు రాసినప్పుడు మీ ఫీల్డ్ విజిట్స్ కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియా. మీరు అనుకోవచ్చు ఫీల్డ్ విజిట్ చేయకపోతే ఎక్కువ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారని. ట్రాన్స్ఫర్ చేయకుండా మీ వార్షిక నివేదికలలో కూడా మీరు ఎన్నిసార్లు ఫీల్డ్ విజిట్ చేసారు, ఎక్కడెక్కడికి వెళ్ళి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని చేసారు, డిజాస్టర్లో ఎన్ని అడ్రస్ చేసారు, అన్నిటిని కలిపి దాన్ని కూడా ఒక బెంచ్ మార్క్గా ప్రభుత్వం పరిగణిస్తుంది. దయచేసి ఈ అంశాలను అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు బాగా పనిచేసిన అధికారులను అభినందిస్తూ, బాగా పనిచేయాల్సిన అధికారులకు సూచనలు చేస్తూ భవిష్యత్ కార్యాచరణని సిద్ధం చేసుకోండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. మోంతా తుఫాన్ మిగిల్చినటువంటి ఎఫెక్ట్ కి సంబంధించి హన్మకొండ, వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన లైవ్ చూసాం. ఇక 5-5 వస్తే థర్డ్ టాపిక్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం మరింత వేడెక్కనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రచారంలో దూసుకెళ్తుండగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచార బరిలోకి దిగబోతున్నారు. మరి కాసేపట్లో వెంగళరావు నగర్, సోమాజిగూడలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు సీఎం. అటు బీఆర్ఎస్ కూడా జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకెళ్తుంది. ఇవాటి నుంచి కేటీఆర్ రోడ్ షోలు మొదలు కాబోతున్నాయి. మరి కాసేపట్లో షేక్పేట్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించబోతున్నారు. రేపు రెహ్మత్ నగర్ లో, ఎల్లుండి యూసఫ్ గూడ, నవంబర్ 3న బోరబండలో కేటీఆర్ ప్రచారం చేస్తారు. ఇక నవంబర్ 4న సోమాజిగూడ, 5న వెంగళరావు నగర్ లో, 6న ఎర్రగడ్డ డివిజన్ క్యాంపెయిన్ చేసేలా బీఆర్ఎస్ పార్టీ స్కెడ్యూల్ ఖరారు చేసింది. ఇక 9న షేక్పేట్ నుంచి బోరబండ వరకు ర్యాలీకి ప్లాన్ చేశారు బీఆర్ఎస్ నేతలు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉంటుంది. ఇక 14న కౌంటింగ్ జరగనుంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారం ఏ విధంగా నిర్వహిస్తున్నాయి? ప్రధానంగా పోటీలో ఉండి పోటాపోటీగా పోటీ పడుతున్నటువంటి రెండు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా
సీటును దక్కించుకోవడానికి ఇక అధినేతలేక రంగంలోకి దిగారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు రేపు రోడ్ షోలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ 4th, 5th ఇంకా 2 రోజుల పాటు రోడ్ షోలు ఉన్నాయి. దాంతోపాటు ఎవ్రీడే మానిటరింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రచారంలో ఈసారి ఆకర్షణగా అజరుద్దీన్ కూడా కనిపించనున్నారు. అజరుద్దీన్ కూడా ఇప్పుడు మంత్రి పదవి కేవలం జూబ్లీహిల్స్ ఎలక్షన్ బేస్ చేసుకుని ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఆయన కూడా పూర్తిగా ప్రచారంలోకి దింపనున్నారు. ఇక ఏ హామీలు ఇస్తారు, జూబ్లీహిల్స్లో ఈ 3 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేస్తారు, ముఖ్యంగా బస్తీలు ఎక్కువగా ఉన్నాయి, పేద ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎలాంటి పథకాలకు హామీలు ఇవ్వబోతున్నారని కొంత ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు కాబట్టి కొంత హైప్ కూడా కనిపిస్తుంది. ఇంకో 10 రోజులు మాత్రమే ఎలక్షన్కి టైం ఉంది. ఇక చెప్పాలంటే 9 రోజులు మాత్రమే ప్రచారానికి ఉన్నటువంటి గడువు. ఈలోగా సాధ్యమైనంత మేర ప్రజల్ని కలవాలి, సాధ్యమైనంత మేర స్కోర్ చేసుకోవాలని ప్రధాన పార్టీలు సూచిస్తున్నాయి. దాంతోపాటు దానికి సరిపడా కష్టపడుతున్నాయి. ఇక బీఆర్ఎస్ నుంచి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఈరోజు సాయంత్రం నుంచి షేక్పేటలో ఆయన రోడ్ షో ప్రారంభిస్తారు. వరుసగా 9 వరకు వరుసగా జూబ్లీహిల్స్లో కార్యక్రమాలు ఉన్నాయి. 5 రోజులు రోడ్ షోస్ ఉన్నాయి. మిగిలిన రోజుల్లో బైక్ ర్యాలీలు, అదేవిధంగా హైడ్రా పేరుతో కొంత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడము, స్థానికులను కలవడం, రివ్యూస్ నిర్వహించడం ఇవన్నీ కూడా కేటీఆర్ చేయబోతున్నారు. ఇక వీటితో పాటు ప్రధాన అస్త్రాలుగా హైడ్రా, గతంలో చేసినటువంటి అభివృద్ధి, క్యాండిడేట్ యొక్క సెంటిమెంటు, అంటే ఎమ్మెల్యే చనిపోయారు కాబట్టి ఆయన భార్య సునీతకు టికెట్ ఇచ్చి నిలబెట్టారు కాబట్టి ఆ సెంటిమెంట్ను కూడా కొంత బీఆర్ఎస్ నమ్ముతుంది. ఈ 3 అంశాలు ప్రధానంగా వెళ్ళబోతుంది. ప్రభుత్వ వ్యతిరేకతను కూడా క్యాచ్ చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఇక ఈ 3 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటాం కాబట్టి అభివృద్ధి మాతోనే సాధ్యం, కావాల్సిన హామీలు ఇస్తారు, లేదంటే మంత్రులు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. క్యాండిడేట్ కూడా కొంత మాస్ ఇమేజ్ ఉంది. వీటన్నిటిని నమ్ముకొని ఇటు కాంగ్రెస్ కూడా వెళ్తుంది. బీజేపీ కూడా కిషన్ రెడ్డి ఈరోజు ప్రచారంలో నిర్వహించబోతున్నారు. బీజేపీ కూడా పెద్ద ఎత్తున ప్రచారానికి వ్యూహం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. 4th ఎక్స్క్లూజివ్ వార్త. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతున్నాయి. టీటీడీ బోర్డు మెంబర్ అయ్యుండి భగవద్గీత గురించి చులకనగా మాట్లాడటం దారుణం అంటూ ఇప్పటికే టీటీడీ సభ్యుడు భానుప్రకాష్తో పాటు పొలిటికల్ పార్టీలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే స్పందించిన ఎంఎస్ రాజు సారీ కూడా చెప్పారు. తన ఉద్దేశం భగవద్గీతను తక్కువ చేయటం కాదని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ వివాదం కంటిన్యూ అవుతుందా, సద్దుమణిగే ఛాన్స్ కనిపిస్తోందా? వివరించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఆయన ఏమంటున్నారు? ఏ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అధికారులు ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకోనున్నారా? 5 రోజుల క్రితం మడకసిరిలో జరిగినటువంటి ఒక కార్యక్రమము, అది అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఎస్సీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నటువంటి సభలో ఎంఎస్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా 3 మత గ్రంథాలను ప్రస్తావిస్తూనే ఎస్సీలకు రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే ఇంతమంది ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కిందని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ వ్యవహారము రాజకీయ రచ్చ, మరోవైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి, అధికార పక్షం కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వివరణ ఇచ్చారు, క్షమాపణలు చెప్పాడు. హిందూ సమాజము ఏదైతే ఇది తప్పుగా భావిస్తే క్షమాపణలు చెప్తున్నట్టుగా చెప్పాడు. మరోవైపు వైసీపీ కుట్రలో భాగస్వామ్యం హిందూ సమాజం కావద్దు అని అప్పీల్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరోవైపు రాజు సారీ చెప్పినా రాజకీయంగా మాత్రం ఇది రచ్చ రాజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాజీ కాని అంశంగానే పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన గోసాపల్లి ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మరోవైపు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి కూడా ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. అయితే కొద్దిమంది మాత్రము ఇతను గౌరవంగా టీటీడీ పాలక మండలి సభ్యుడి నుంచి తప్పుకోవాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా తెర మీదకి తెస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు టీడీపీ అధిష్టానం కానీ టీటీడీ కానీ ఏమీ స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే భగవద్గీత మీద తాను చేసిన వ్యాఖ్యలు తప్పు పడితే మాత్రం అందుకు క్షమాపణలు చెప్తాను, అయితే రాజకీయంగా మాత్రం చూడదు, ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యేగా తనపై కుట్ర జరుగుతోందని చేసినటువంటి ఆరోపణలు టీడీపీ అధిష్టానం టీటీడీ ఏ రకంగా చూస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ రాజు. ఇక దేశంలో వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసిన తరువాత వీధి కుక్కల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టాలి అన్న ఆదేశాల అమలు ఎంతవరకు వచ్చింది అన్న విషయంలో పలు రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
అనుకున్న సమయానికి వాళ్ళు ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయలేకపోయారు అని ప్రశ్నించింది. తెలంగాణ, బెంగాల్, ఢిల్లీ ఈ 3 రాష్ట్రాలు మినహాయిస్తే మిగతా రాష్ట్రాల సీఎస్లు వ్యక్తిగతంగా కోర్టు ముందు నవంబర్ 3న హాజరు కావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. వర్చువల్ గా హాజరవుతామని చెప్పిన అధికారుల పిటిషన్ ని తోసిపుచ్చింది న్యాయస్థానం. అధికారులు కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా నిద్రపోతున్నారా అంటూ సుప్రీం ఘాటుగా వ్యాఖ్యానించింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలనే బేఖాతరు చేయడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రధానంగా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులపైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మినహా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు వీధి కుక్కల విషయంలో, యానిమల్ బర్త్ కంట్రోల్ విషయంలో ఎటువంటి నిబంధనలు పాటిస్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారన్న అంశానికి సంబంధించి ఆగస్టు 22న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దేశంలో సుమారు 8 నుంచి 10 కోట్ల కుక్కలు ఉన్నాయి. అందులో 4 కోట్ల వరకు పెంపుడు కుక్కలు ఉండగా మిగతా కుక్కలకు సంబంధించి రేబీస్ వ్యాధి సోకినవి, అలాగే అనుమానిత రేబీస్ వ్యాధి సోకిన అనుమానిత కుక్కలు, అలాగే అగ్రెసివ్గా ఉన్న కుక్కలు, వీటికి సంబంధించి ముఖ్యంగా ఏబీసీ రూల్స్ ఎక్కడి నుంచి వాటిని సేకరించారో అక్కడ వాటికి స్టెరిలైజ్ చేసి టీకాలు వేసిన తర్వాత ఈ వ్యాధి సోకిన కుక్కలు మినహా, అగ్రెసివ్గా ఉన్న కుక్కలు మినహా అక్కడే విడిచిపెట్టాలి, అయ్యే ప్రాంతాల్లో విడిచిపెట్టాలి. అలాగే పబ్లిక్ ప్లేస్లో వాటికి ఫుడ్ ఇవ్వద్దు, ప్రత్యేక ఫుడ్ ఏరియాస్ని క్రియేట్ చేయాలని చెప్పి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. దీనిపైన ఒక జాతీయ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఈ వీధి కుక్కల విషయంలో, ఎందుకంటే ప్రపంచ స్థాయిలో భారత ముఖ్యంగా గౌరవం అనేది దిగజారుతుంది. అధికారులు పట్టించుకోరా, నిద్రపోతున్నారా, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇస్తున్నప్పుడు ఆ ఉత్తర్వు పట్ల మీరు ఎందుకు స్పందించలేదు, దీనిపైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చి సమాధానం ఇవ్వాలని చెప్పి జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం గత 27వ తేదీన రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ రోజు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వర్చువల్గా వారికి హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరారు. కానీ సత్యమీరా అంటూ ఖచ్చితంగా కోర్టు ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సిందే, అధికారులు నిద్రపోతున్నారా, అంత నిర్లక్ష్యం ఎందుకు అని కోర్టు ఆదేశించినా కూడా ఎందుకు సమాధానం చెప్పరు, ఎందుకు అఫిడవిట్లు ఫైల్ చేయాలని చెప్పి ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో ఖచ్చితంగా నవంబర్ 3వ తేదీన తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మినహా మిగతా దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలు కూడా కోర్టు ముందు హాజరై వీధి కుక్కల విషయంలో ఎందుకు అఫిడవిట్ ఫైల్ చేయలేదు, అలాగే ఇంకా తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కోర్టుకు వివరించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇది వాల్టి 5 at 5. ఒక బ్రేక్ తర్వాత పొలిటికల్ మిర్చి చూస్తూనే ఉండండి టీవీ 9.